ఆ పెద్ద బాణలో దాని మీద పెట్టుకో. కొన్ని చెప్పకుండానే చేసేస్తున్నావు నువ్వు. గోంగూర పచ్చడి అంటే మాక్సిమం అందరికి తెలుసు కావచ్చు, కాబట్టి ఈవేళ మనం వెరైటీగా చేస్తున్నాం. అదేంటంటే శ్రద్ధ సంకట్లో తినడానికి గోంగూర పచ్చడి ఎలా ఉండాలి ఆ ప్రకారంగా ఈవేళ మనం తయారు చేసుకున్నాం. అది డైజెస్ట్ అవడం చాలా కష్టం. దీంట్లో కూడా చాలా ప్రోటీన్స్ ఇవన్నీ ఉంటాయి. అబ్బో చాలా సాలిడ్ ఫుడ్. కొండలు ఎక్కేవాళ్ళు, దిగేవాళ్ళు, కష్టపడి పని చేసేవాళ్ళు వాళ్ళు మాత్రమే తిని అరాయించుకునే పదార్థం. అంటే నాలాంటి వాళ్ళు. నువ్వు నీతోటి ఒక 1/2 కిలో సజ్జలు దంపిస్తే చాలురా, కండలు కాస్త గట్టి పడతాయి. రేపన్న రోజు శుభ్రంగా నీకు వంట బాగా వచ్చింది అనుకో, సుబ్బులేశ్వరం బాగా సంతోషిస్తుంది. ముందుగా ఏమేద్దాం అంటే ధనియాలు వేయాలి, మిరపకాయలు వేయి చెప్తాను, ఆవాలు వేసుకో, మెంతులు కూడా వేసుకో, చక్కగా వచ్చి చిటికెడు పసుపు కూడా వేసి చెప్తాను. ఈ పచ్చిమిరపకాయలు విరిచేసి వేయి. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు కూడా దాంట్లో వేయి. మిరపకాయలు రంగు మారింది కనుక ఇప్పుడు ఆ గోంగూర వేసే దాంట్లో కలుపు అయితే ఆకు మొత్తం అంతా వేగాలి కదా. ఇప్పుడు ఈ కరివేపాకు కూడా దాంట్లో వేసేస్తున్నాం. అర్థమైందా? కలుపు, ఇప్పుడు కలుపు. వెరీ గుడ్. ఈ పచ్చడి కాస్త నిల్వ ఉండడానికి కూడా అనువుగా చేసుకుంటున్నాం కనుక దీంట్లో చింతపండు కూడా వేసుకుంటున్నాం. అర్థమైందా? కలుపు. ఇప్పుడు దీంట్లో అతి ముఖ్యమైన పదార్థం ఒకటి వేసుకోవాలి. ఏమిటో తెలుసు కదా? ఒక 4 స్పూన్లు ఉప్పు పడుతుంది. 1 వేసుకో, 2 వేసుకో, 3 4. ఓకే. తక్కువ అయితే మళ్ళీ మనం కలుపుకోవచ్చు, ఎక్కువ అయితే మాత్రం బాగు చేయలేము. కలుపు, ఇప్పుడు బాగా కలుపు. సరే, అది మగ్గుతుంటుంది. ఈ లోపుగా రోలు తెచ్చి ఇక్కడ పెట్టుకో. అదే రే బాగా నలిగింది. పొత్తం తీసే జాగ్రత్తగా. అబ్బా తుడిచే దాంట్లోకి వేయి. నువ్వు అక్కడ ఆ గిన్నె తీసుకో. వెరీ గుడ్ రా. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా దాంట్లో వేసి కలిపే చేతితోటి. సజ్జ సంకటితో తినాల్సిన గోంగూర పచ్చడి ఇలా ఉండాలన్నమాట. అంతే. అది తిన్న తర్వాత నువ్వే చెప్తావు. ఓకే రా, దీన్ని ఆ పక్కన పెట్టేసి కడుక్కో చెప్తాను.